ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, ఈరోజు మీ యొక్క లైఫ్లో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మీ యొక్క లైఫ్లో ఈరోజు ఏం జరగబోతుంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన పరిహారాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా కానీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు ఏవైనా గొడవలు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకుంటారు. మనసు విప్పి మాట్లాడుకుని మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకుంటారు. తోబుట్టువులు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మీ యొక్క ప్రాణమిత్రులు కావచ్చు, ఏదైనా పెద్ద గొడవ కారణంగా విడిపోయి ఉన్నట్లయితే అనుకోకుండా వారు మీకు కాల్ చేయటం కానీ మీ దగ్గరికి రావటం కానీ జరుగుతుంది. ఇది మీకు షాకింగ్ కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అలాగే చాలా కాలంగా మిమ్మల్ని దూరం పెట్టినటువంటి మీ యొక్క బంధువులు వారి ఇంట్లో శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కూడా మీకు షాక్ కి గురి చేసేటటువంటి సంఘటన. అలాగే మిథున రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీరు ఆశించిన అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక, మిథున రాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే దాని తాలూకు ప్రతిఫలాన్ని ఇప్పుడు మీరు పొందుకుంటారు. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఉత్తీర్ణత లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగంలో జాయిన్ అయ్యారో వారికి పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అంశం అయినప్పటికీ నిరుత్సాహపడకండి. మీరు పనిని సులభంగా చేసుకునేటటువంటి మార్గాలను అన్వేషించండి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు తీసుకోండి. మీరు పై అధికారుల ప్రశంసలు దక్కించుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, మిథున రాశికి చెందిన వ్యాపారవేత్తలకి కూడా సమయం బాగా కలిసి వస్తుంది. మీ యొక్క వ్యాపారం అభివృద్ధి పరచడానికి మీరు ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఇదివరకు మీకు సపోర్ట్ గా నిలవనటువంటి మీ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు మీకు చాలా సపోర్ట్ ని అందిస్తారు. వారు కొన్ని సలహాలు, సూచనలు అందచేయటం కూడా జరుగుతుంది. వారిచ్చే సలహాలు భవిష్యత్తులో మీకు మేలు చేసేవిగా ఉంటాయి. అలాగే మిథున రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క తల్లిదండ్రుల్లో ఎవరికైనా సరే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడు వైద్యుని సంప్రదించండి. సమస్య తీవ్రత పెరగకుండా ఉంటుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, 80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైతే మిథున రాశి వ్యక్తులు ఉన్నారో కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయటం ద్వారా కూడా పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని